హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అరే అలియాస్ శ్రీనివాస్ అఘోరగా నిన్న నీకు శ్రీనివాస్ అఘోరగా సొరకాయలు ఒక లోడు పంపించిన, మురిగకాయలు ఒక లోడు పంపించిన, కీరాలు ఒక లోడు పంపించిన, వంకాయలు ఒక లోడు పంపించిన. అన్నీ పెట్టుకున్నావు మరి? అదొకటి పెట్టుకున్నావు. సైజు కరెక్ట్ సరిపోయిందా మరి? ఎక్కడన్నా కేదార్నాథ్లో ఎక్కడన్నా దాక్కున్నావు అంట కదా పోయి. అదే పర్వతాలలో ఏ బండల కింద దాక్కున్నావో లేకపోతే ఏ పొక్కల దాక్కున్నావో కానీ చెరొకటి పెట్టుకురా మరి. నీకు అది పెడితే దానికి నువ్వు పెట్టు చెరొక్కలకి. ఇంకా మరి అంతగానే ఏం చేస్తావురా నువ్వు? ఇక వంకాయలు మంచిగా ఉంటాయి చూడు, సైజులు మంచి అన్నీ దొడి సైజులో ఏరి అన్నీ సంచులలో మూట కట్టి అన్నీ అదొక లోడు పంపించేసిన. అదే మరి ఏం రిప్లై ఏం పెడతలేవు, మళ్ళీ ఆన్లైన్లో ఏం పెడతలేవు కదా, సోషల్ మీడియాలో ఏం వీడియోలు అప్లోడ్ చేస్తలేవు కదా. మరి అందుకనే మళ్ళా అడుగుతున్నాం అందరం. చెప్పుల దండలు రెడీగా ఉన్నాయి నీకు, గుండు కొట్టి జీడినామాలు పెట్టి చెప్పుల దండలు వేసి తెలంగాణలో ఆంధ్రాలో మొత్తం ఊరేగింపు చేద్దామని రెడీగా ఉన్నాం. లేకపోతే నీ బండ్లో పెట్రోల్ డబ్బా ఉంటుంది కదా, అదే పెట్రోల్ డబ్బా తీసి నేను ఎత్తి మీద పోసి పొలకి పెట్టేస్తే పిడవుతుందని. ఏం సంగతి మరి? వాడా గోర కాదు, నా ఆతుల పొట్టుగాడు, చెక్క నా కొడుకాడు. ఉన్న గుత్తి కట్ చేసి పొక్క పెట్టిరు, ఇట్లా పొక్క పెట్టిరు. ఇక ఆ పొక్కలో పెట్టుకునేకి కొన్ని రోజులు ఫిలిం నగర్లో అటు ఇటు తిరిగిండు. ఏడ ఫలితం లేకపోయింది. ఆడ రోడ్ల మీద ఎదురైనంతో వేసుకున్నాడు. ఇట్లా కాదనుకున్నాడు. ఇక ఎట్లా చేద్దామని చెప్పి ఇక మెల్లగా వేసిండు. ఇక దుకాణం పెట్టుకున్నాడు, అఘోరాని దుకాణం పెట్టుకున్నాడు. ఇంత తెల్ల పౌడర్ పూసుకొని ఇంత బొట్టు పెట్టుకొని ఆడ గుడ్ల కాడ దొరుకుతాయి. అవి ఏంటి అవి రుద్రాక్షలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని వేసిండు. నేను అఘోరాను, నేను ఒక కాలు మీద నిలబడతా, 2 కాళ్ళ మీద నిలబడతా, పిచ్చి ఇలా కొట్టి పని. అఘోర కాదు, నా ఆతుల పొట్టు కాదు, వాడు పెద్ద బెకారు నా కొడుకు. పిచ్చి లంజ కొడుకాడు, దేనికి పనికిరాని లంజ కొడుకాడు. మొగోడు కాదు, ఒక ఆడిదే కాదు, అది దేనికి సంబంధం లేదు, దేనికి సంబంధించినోడు కాదాడు. పాలతు లంజ కొడుకు. అడవిలో ఉంటాయి చూడు అవి బర్రెలు, పులులు, జీత పులులు, పందులు, పందుల జాతికి సంబంధించినవాడు వాడు. శ్రీనివాస్ అఘోర అనేటోడు. అఘోర కాదు, నా ఆతల పొట్టు కాదాడు, అసూలిగాడాడు, అసూలీగని కూడా పనికిరాడాడు. అని పాలతు లంజవాడు. ఏడ కనిపించినా వాడిని గుద్దంతా వాళ్ళ దగ్గర గుద్ద వలగొట్టి చెప్పలేదండి ఎరు లంజవాడు. అని పాలతు లంజవాడు, పెద్ద బెకారు లంజవాడు కాడు. బెకారు కాడంటే బెకారు కాడు. ఇంకా పాపము ఆడపిల్లల్ని ఇంకెంతమందిని మోసం చేసిండాడు. ఒకళ్ళు అందరూ బయటకు వస్తారు కానీ ఇంకెంతమందిని మోసం చేసిండో, ఇంకెంతమందిని ఖరాబ్ చేసిండో లంజవాడు. పెయిన్లం బెంగ లంజవాడు. ఏడ కనిపించిన చెప్పులతో కొట్టు లంజవాడుకు ఉచ్చబోయారు అన్నోట్లే. జాతి పూగుల మడ లంజవాడుకు కన్నా ఇంతమందిని పరిచయం చేసిండాడు. నేను అఘోరనని
తెలంగాణ అంతా ఆగమాగం పెట్టిండు, ఆంధ్ర పోయి ఆగమాగం పెట్టిండు, మహారాష్ట్ర పోయి ఆగమాగం పెట్టిండు, అందరినీ దేశమంతా ఆగమాగం చేసిండు లంజా కొడుకు. జాతి పుగలమడ ఉద్దా వాళ్ళ దగ్గర లంజా కొడుకుని. సరే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్. ఏడ కనిపించినా గుద్దవాడ కొట్టి లంజా కొడుకుని. మళ్ళీ తెలంగాణలోకి వచ్చినా ఆంధ్రాకి వచ్చినా అని గుద్దల రోకలు బండ పెట్టరు, కారం పొడి పోసి రోకలు బండ పెట్టరు లంజా కొడుకు. పాలుతూ పుగలమడ పాలుతూ లంజా కొడుకు. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.